ఇక్కడ ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఈ ఎప్పుడైనా కానీ సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా మీకు బాగా? సాడెస్ట్ మూమెంటా? బాగా సాడెస్ట్ మూమెంట్ అంటూ ఇంత గుర్తు తెచ్చుకుంటున్నావా అంటే ఎక్కడో ఏదో జరిగింటది కదా. సాడ్ మూమెంట్స్ ఏం లేవు. సో డాన్స్ రాదని చెప్పావు కదా, ఎప్పుడైనా వాళ్ళు కొరియోగ్రాఫర్ సీరియస్ అవ్వడం? అక్కడ వరకు నేను తెచ్చుకోలేదు. సూపర్. డాన్స్ రాకపోయినా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. బట్ ఓపిల వెంకటేష్కి బాగా టేక్స్ తీసుకున్నా. అప్పుడు కొంచెం అప్పుడే సమ్మర్ అయిపోయింది. సమ్మర్ టైం అంటే మనం ఏంటి మంచిగా తిని పడుకొని రెస్టింగ్ టైం అది. దానివల్ల కొంచెం బుగ్గలు వచ్చి లిటిల్ మీకు కనపడకపోయినా కనపడని ఒళ్ళు వచ్చి డాన్స్ వేయడానికి ఇబ్బంది అయింది. దానికి బాగా మాస్టర్ని ఇబ్బంది పెట్టేసినాను నేను. అవును, నా సాంగ్లో చూసినప్పుడు శారీస్తో చేసింది ఓపిల వెంకటేష్ అని. సో కొంచెం బొద్దుగా ఉన్నారా, ఇప్పుడు చూస్తే చాలా బాగా అంటే చిన్న పాపలాగా కనిపిస్తున్నాం. అప్పుడు కొంచెం బొద్దుగా మంచిగా ఉండే. కాకపోతే అదేంటంటే ఆ లుక్ డైరెక్టర్స్కి కానీ కొరియోగ్రాఫర్స్కి కానీ ఎవరికి మంచిగా అనిపించట్లేదు. నేను ఇట్లుంటేనే వాళ్ళందరికీ నచ్చుతాను. సో అది ముఖ్యం నాకు, స్క్రీన్ లుక్ ముఖ్యం బయట కనపడేదానికన్నా. అవును. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏం లేదా మరి? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా. బెస్ట్ మూమెంట్ అందులో? నేను లేనప్పుడు నా గురించి మాట్లాడుకోవడం. ఎంత బాగా మాట్లాడుకుంటారంటే పూజ అనే టాపిక్ వస్తే అరే అమ్మాయి టేక్స్ తీసుకోదు, సూపర్, వన్ ఉమెన్ షో అంటారు. సూపర్. నా గురించి మాట్లాడితే నాకు అది చాలా ఇష్టం. చాలా గ్రేట్ కదా, అలా అందరికి రాదు అట్లా. అవును, నాకు అది చాలా ఇష్టం, బాగా మాట్లాడతారు. సూపర్ కదా. అవును, అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అవును. నేను ఒకవేళ నా జర్నీ ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో లేకపోతే ఇంకో 10 ఇయర్స్కో ఆపినా ఇవి నాకు గుర్తుండిపోతాయి. అవును. ఎటువంటి అబ్బాయి రావాలనుకుంటున్నావు? లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి తనకి, వైజ్ మ్యాన్ అయి ఉండాలి. ఎందుకు అంటే నువ్వు కూడా మీ ఇంట్లో పై చేయి ఉంటుంది కదా, అందుకనా? తను కూడా మరి పై చేయి ఉన్నట్టు నీ మీదే పై చేయి చూపిస్తారు కదా మరి లీడర్షిప్ అంటే. అప్పుడు ఇబ్బంది పడుతుంది. పర్లేదు అంటే లైక్ బయట మంచి పేరుంటే చాలు. డబ్బులు ఏమొద్దు, వాళ్ళకి డబ్బులు ఉండాలి, డబ్బులు కూడా ఉండాలా? ఏదో అంత సోది మాటలు మాట్లాడతారు కానీ అందరూ కలర్ మ్యాటర్ కాదు, మనీ మ్యాటర్ కాదు, అట్ ద ఎండ్ అన్నీ అవే మ్యాటర్ అవుతాయి. సో నేను లైక్ ఏ అటు ఇటు ఫీల్ అవ్వకుండా ఏ ఇబ్బంది లేకుండా చెప్తాను. అవన్నీ అవన్నీ కంపల్సరీ మ్యాటరే. మనీ, సర్కిల్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లేదు లవ్ ఒక్కటే మ్యాటర్, ఒకరి మీద ఒకరికి కాంట్ అయి నడవు. అంతేనంట. అంటే లైక్ నేను ఎందుకట్లా చెప్తున్నానంటే లైక్ చూస్తున్నాను కదా బయటకు వచ్చే డేస్ అని మనుషుల్ని అందరినీ చూస్తున్నా. మంచి పార్ట్నర్ అంటే మనీ ఉండాలి, లీడర్షిప్ ఉండాలి, నలుగురు మనుషుల సర్కిల్ ఉండాలి, ఇనఫ్. సూపర్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయా? జరుగుతున్నాయి. ఏంటంటే ఈ ప్రాసెస్లో ఉండి జనాలకి రీచ్ అయ్యే టైంలో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ స్వాతి ముత్యం అండ్ ఇది రెడ్డి గారి అమ్మాయి. ఓకే. సీజన్ 2 కూడా సాఫ్ట్వేర్ స్వాతి ముత్యం స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ సాంగ్స్ కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి రిలీజ్ అవ్వబోయేటి. ఓకే. నిజం చెప్పాలంటే మీలాంటి మంచి అందమైన అమ్మాయికి ఇంకా మంచి అవకాశాలు రావాలని నా తరపున, మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మా. అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి, ఆడియన్స్ అండ్ మన మీడియా తరపున నుంచి ప్రతి ఒక్కళ్ళ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, అందరి నుంచి బ్లెస్సింగ్స్ ఉండాలి నాకు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కంపల్సరీ నా బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి ఈరోజు మన పూజ నాగేశ్వర్తో ముచ్చట్లు. సూపర్ అంటే సో ఫన్నీగా, అలాగే తను సింగర్ కూడా మనకి ఇప్పుడిప్పుడే అవకాశం ఇస్తుంది అనమాట. నేను కాబోయే సింగర్ అని చెప్పేసి. సో వాళ్ళకి మంచి కాబోయే సింగర్ అని చెప్పాలి బాబు, వాళ్ళు ఎందుకు చెప్పండి కమెంట్స్లో. నాకైతే లేదు, కంపల్సరీ కాబోయే సింగర్ పక్కా మీరు మాత్రం. ఓకే, అయితే ఇంకా చాలా మంచిది, అట్లా పక్కా అవుతాయి. ఎందుకంటే వాయిస్లో మంచి బేస్ ఉంది, మంచిగా ఉంది, స్వీట్గా. అవునా? ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మా.